హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు చెవులపల్లి. నేను మీ బిందు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మేము శ్రేష్ఠకి పుట్టు వెంట్రుకలు తీయడం కోసమని వెమ్లవాడకి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లో మేము వెమ్లవాడకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు ఉంటుంది. అంతా కలిపి ఒకటే వ్లాగ్లో చేస్తున్నాను. మేము అనుకున్నట్టుగా అయితే జరగలేదు మా ట్రిప్. అంటే మేము 2 డేస్ ప్లాన్ చేసుకున్నాము. సో అది ఓన్లీ 1 డేకి మాత్రమే అయింది. సో నేను చెప్తాను ఎందుకలా అయిందో. సో వీఆర్ ఆల్ సెట్ టు గో. అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా. సో ఇంటి దగ్గర మళ్ళీ గేట్ ముందు కొబ్బరికాయ కొట్టేసి వీ స్టార్టెడ్. ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మా కమ్యూనిటీలో సాయిబాబా గుడి ఉంటుంది. సో ఇంకా గుడి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి మేము ఇంకా వెమ్లవాడకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఏంటంటే మేము ప్రతిసారి వెమ్లవాడకి వెళ్ళినప్పుడల్లా 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేస్తాము. ఒకరోజు దర్శనం చేసుకొని ఈవినింగ్ కొండగట్టుకు వెళ్తాము. దాని నెక్స్ట్ డే బద్దిపోషమని చేసుకొని రిటర్న్ అవుతాం అనమాట. కానీ ఈసారి సాటర్డే అంటే మేము వెళ్ళే రోజు మా తమ్ముడికి అస్సలు లీవ్ ఇవ్వనన్నారు. సో ఇంకా చేసేది ఏం లేక సాటర్డే రోజు వాడు డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయ్యాము వెమ్లవాడకి. రేపు అందరు లేండి ఇద్దరు గుండు 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 అని. మధ్యలో 15 మినిట్స్ ఒక టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వెమ్లవాడకి. సో 2 కార్స్లో వెళ్తున్నాం అనమాట మేము. సో జెంట్స్ గ్యాంగ్ మొత్తము ఒక కార్లో, సో ముందు వెళ్తున్న కార్లో, లేడీస్ గ్యాంగ్ అందరూ మా కార్లో. మా లేడీస్ గ్యాంగ్ని నడిపించేది మా పప్ప. మధ్యలో కొంచెం దూరం వచ్చాక మా డాడీ ఉన్న తమ్ముడు ఇంకా ప్లేస్ షిఫ్ట్ చేసుకున్నారు. సో మా తమ్ముడు డ్రైవింగ్ అనమాట మా కార్ని. సో ఇంకా మధ్యలో హాయ్ చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ అట్లా జర్నీ అసలు తెలియకుండానే ఆల్మోస్ట్ 3 అవర్స్ 3.5 అవర్స్ అనుకుంటా, తెలియకుండానే అట్లా వెళ్ళిపోయాము. అండ్ ఫ్యూ అవర్స్లో మా చిన్నది ఇంకా గుండు అయిపోతుంది. నాకు చాలా అంటే ఒకలాంటి ఫీలింగ్ అనిపించింది అనమాట శ్రేష్ఠ గుండు కొట్టిస్తే. ఏమో అసలు కొంచెం బాధగా అనిపించింది. అంటే ఇప్పటివరకు చూసింది ఒకలాగా ఉంటుంది, దాని నెక్స్ట్ ఇంకోలా ఉంటుంది కదా. సో ఆ డిఫరెన్స్ అయితే నిజంగా కనిపించింది అసలు. వెంట్రుకలతో ఉన్నప్పుడు ఎంత క్యూట్గా అంటే చిన్న పిల్ల అనిపించింది. గుండు అయిన తర్వాత నాకు పెద్ద పిల్ల అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో బాగుంది, బట్ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ అనమాట. ఎంతైనా ఆడపిల్లలకి జుట్టు అంటే అదొకటి కదా. సో అట్లా నాకు బాధ అనిపించింది మా శ్రేష్ఠ గుండు అంటే. శ్రేష్ఠులు అయ్యో దాని పియానో తేనట్టున్నారు. ఆడినంతసేపే అమ్మా. సో ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ వెమ్లవాడ వచ్చినట్టే కదా ఇంకా. సో ఆల్మోస్ట్ టైమ్ 12:30 or 1 అయినట్టుంది మేము వెళ్ళేసరికి. మేము ఆల్రెడీ రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే కార్తీక మాసం కదా, ఫుల్ రూమ్ బుకింగ్స్ అయిపోయినాయి అసలు. మేము కూడా లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నామంట వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే మేము వెళ్తున్నాం కదా, వెళ్తుంటే మాకు చాలా వెహికల్స్ ఇట్లా అడ్డొచ్చినాయి అనమాట. అంటే ఆగి రూమ్స్ కోసం అడుగుతున్నారు వాళ్ళు, అంటే వేరే వాళ్ళని. సో అట్లా మేము బుక్ చేసుకొని మంచి పని చేసాం కదా అనిపించింది. మేము ఎప్పుడు వచ్చేది అక్కడికే వచ్చాము. ఇంకా లగేజ్ అంతా లోపల ప్యాక్ చేసుకున్నాం. ఇది తెల్లారనమాట. అంటే ఒక 2 అవర్స్ అట్లా పడుకొని 3 కల్లా లేచి ఇంకా రూమ్లోనే రెడీ అయ్యి వెళ్తున్నాము టెంపుల్కి. యాక్చువల్గా అయితే గుండంలోనే స్నానం చేయాలి అని అంటారు, కానీ ఇప్పుడు గుండంలో నీళ్ళు అస్సలు బాగాలేవు, స్మెల్ వస్తున్నాయి. సో ఇంకా రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేము ఇంకా రూమ్లోనే రెడీ అయ్యి వెళ్ళాం టెంపుల్కి. సో ఇక్కడ మెయిన్ గుండు కొట్టించడం అనమాట. సో ఇంకా మేనమామ కదా, సో అజయ్ గడే కూర్చున్నాడు.
ఇక్కడ నుంచి నేను మొత్తం రా వీడియోనే పెడతాను చూడండి. ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఈ గుండు కొట్టేసినప్పుడు. స్టార్టింగ్ బానే ఉంది. తర్వాత ఏం చేసిందో చూసేయండి. ఇట్లా పట్టుకో ఇంటికెళ్తారు అట్లా ఇగే అమ్మ చిన్నోళ్ళు కదా వీక్నెట్ అవుతుంది అట్లా ఇంటికెళ్తారు టచ్ చేసి పట్టుకో ఇంటికెళ్ళి కడి కింద పడుతుంది జాగ్రత్త. కింద పడే కింద పడే ఇంటికల్ కింద పడే పట్టుకుందా ఇంకా చక్కగా ఐదు కట్టలు ఎంత కుడుకలు పట్టుకొని కూర్చుంది మంచిగా. ఒకటే అదే ఆవే ఫోన్ చూపించు అవసరం లేదు ఏడుస్తలేదు కదా. మమ్మీ అజయ్ నీ ఫోన్ ఏది? నా ఫోన్ ఎట్లేదు. ఇగో శ్రేష్ఠ ఇగో 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 శ్రేష్ఠ అజయ్ ఇగో. స్టార్టింగ్ మాత్రం మంచిగా కూర్చుంది. ఇట్లా కుడుకలు అవన్నీ ఇస్తారు కదా వాటిని చూసుకుంటా మంచిగా కూర్చుంది. ఎప్పుడైతే వాళ్ళు తల పట్టుకున్నారో అంటే చిన్నపిల్ల కదా తల అటు ఇటు కదిలిస్తుంది మళ్ళీ కాట్లు పడతాయి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు తల. అప్పుడు స్టార్ట్ చేసింది ఇంకా మ్యూజిక్. గుండు అయిపోయి స్నానం చేసేంత వరకు ఆ మ్యూజిక్ మోగుతానే ఉంది. కానీ లిటరల్గా బాగా ఏడ్చింది. అసలు నాకే పాపం అనిపించింది. తర్వాత దర్శనం చేసుకున్నాము. తొందరనే అయిపోయింది దర్శనం. కాకపోతే చాలామంది జనాలు ఉన్నారు. సో ఇంకా కొన్ని ఇట్లా చిన్న చిన్న పిక్స్ తీసుకొని వస్తుంటే ఇక్కడ గుడి లోపలనే ఇట్లా దీపాలు పెడుతున్నారనమాట. 365 ఒత్తుల దీపము. సో అది పెట్టేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. ఒకటే రోజు కదా సో అందుకే ఇంకా ఎక్కువసేపు కూడా లేదనమాట. అంటే దర్శనం అయిపోగానే వెంటనే వచ్చేసాము. నెక్స్ట్ డేకి ఇట్లా ఉండేది ఉంటే కాసేపు స్పెండ్ చేసి వచ్చేవాళ్ళము. సో ఇంకా మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. శ్రేష్ఠ గుండు బాస్ గుండు బాస్ గుండు గుండు ఏది లేదు ఇంకా. చేయిగా చేతులు దండం పెట్టమ్మా.
పెడతానే జో దండం పెడతామ్మా నా బంగారు కొండ చిన్న గుండు మీ తాత ఆరాటం నా మనవరాళ్ళకి ఇంటికి వెళ్ళాలో ఎప్పుడు పోదాం తాత నాన్న. తాత అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా యాదకి వచ్చిన పల్ల నువ్వు డిషుమ్ అన్నావా శ్రేష్ఠ డిషుమ్ అన్నావా నువ్వు ఏ డిషుమ్ అన్నావా శ్రేష్ఠ సో రూమ్కి వచ్చేసరికి 9 అట్లా అయ్యింది. సో రూమ్కి రాగానే ఇంకా రిలాక్స్ అయ్యి టిఫిన్ చేసాము. ఇంట్లోనే ప్రిపేర్ చేశారు టిఫిన్ కూడా. సో సారీ రూమ్లో ప్రిపేర్ చేశారు టిఫిన్. సో టిఫిన్ చేసేసి ఇంకా అమ్మ వాళ్ళు బోనంకి సంబంధించినవి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. బోనం వండడము, ఇంకా నానమ్మ వేయికన్ల బోనం అని చెప్పి మొక్కిందంట. సో అదొకటి. ఇంకా ఈ వీటిని ఏమంటారు కావాడన్నా నాకు తెలియదు ప్రాపర్గా. సారీ ఇఫ్ ఇన్ కేస్ నేను తప్పుగా పలికితే. సో అది ఇంకా మేకపోతను జరిపిస్తారు కదా. సో అది ప్రతిసారి కొంచెం లేట్ అయ్యేది, లైక్ 5 minutes అయినా టైం తీసుకునేది. బట్ ఈసారి అలా కాదు, వెంటనే జరిపించేసింది. సో తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవడమే. అవుట్ ఆఫ్ ద బాక్స్ నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఏమనిపించిందంటే, మేబీ మీకు అలానే అనిపించిందేమో కామెంట్ చేయండి నాకు. ఈ వీడియో మొత్తంలో నన్ను ఒకరు వీడియో తీయడం ఆల్మోస్ట్ 1 minute లోపు కూడా ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఎప్పుడైనా నేను వీడియో షూట్ చేద్దామని అంటే నాకు నేను సెల్ఫీ తీసుకోవడమో లేకపోతే నేను వేరే వాళ్ళని తీయడమో, కానీ నన్ను ఎవరు తీయట్లేరు. ఇట్లా వ్లాగ్ తీస్తా, నువ్వు నీ పని నువ్వు చేసుకో, ఐ మీన్ లైక్ నువ్వు వ్లాగ్ కంటిన్యూ చెయ్యి, నేను షూట్ చేస్తా అని మాత్రం ఎవరు అనట్లేరు. నేనే వాళ్ళందరికీ మెమరీస్ క్రియేట్ చేసినట్టు అయిపోతుంది, కానీ నాకు ఎవరు క్రియేట్ చేయట్లేరే. సో మీకు ఈ వీడియో చూస్తే అలానే అనిపించిందో కామెంట్ చేయండి నాకు. లిటరల్గా నేను ఎంతసేపు ఉన్న వీడియోలో అనుకుంటే హార్డ్లీ 1 minute లోపు, చెప్పాలంటే 30 seconds లోపే ఉన్నాను నేను, నాకు నేను సెల్ఫీ తీసుకోవడం తప్ప. ఇప్పుడు ఈ వీడియో ఏమంత ఇంపాక్ట్ ఉండదు మా మీద, ఎందుకంటే రీసెంట్గానే అయింది కాబట్టి మాకు ఆబ్వియస్గా గుర్తుంటుంది ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అని. కానీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మ్యాక్సిమం మర్చిపోతాము. అంటే ఈ చిన్న చిన్న మూమెంట్స్ మర్చిపోతాం కదా. గుండు కొట్టించామంటే ఒక చిన్న ఫోటో అట్లా క్లిక్ అవుతుంది అనమాట బ్రెయిన్లో. కానీ ఇవన్నీ మెమరీస్ అంత ప్రాపర్గా గుర్తుండవు అప్పటి వరకు. సో ఇట్లా వీడియో తీసుకోవడం వల్ల, అంటే వీడియో తీయడం వల్ల అదొక బెనిఫిట్. మంచిగా మెమరీస్ అన్నీ గుర్తుంచుకోవచ్చు, దాపెట్టుకోవచ్చు. కానీ ఆ మెమరీస్ లేకపోతే నేను లేను. సో అదొక్కటే నాకు డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది నా వ్లాగింగ్లో. నేను ఇంట్లో చేసిన వీడియోస్ మాత్రం డెఫినెట్గా ట్రైపాడ్ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఎంతో కొంత చెప్పగలుగుతాను, నేను డైరెక్ట్గా ఉండగలుగుతా. కానీ ఇట్లా అవుట్డోర్ షూటింగ్ అంటేనే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బయట ఎవరినైనా తీయమని చెప్తా, అంటే ఇప్పుడు మా తమ్ముడు కానీ ఎవరైనా ఉంటారు, కాకపోతే వాడు డ్రైవింగ్ కానీ లేకపోతే ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి నేను వాడిని ఫోర్స్ చేయలేను కదా వీడియో తీయని. డాడీ ఉంటారు, డాడీ ఉన్నంత తీసేంత వరకు తీస్తారు, కానీ తర్వాత డాడీకి కూడా పనే ఉంటుంది. సో అదొక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది ఈ నా వ్లాగింగ్లో. సో మీకు కూడా అట్లా అనిపించిందా? అంటే నేను అవుట్డోర్ షూటింగ్స్ తీసినప్పుడు నేను తప్ప మిగతా వాళ్ళందరూ ఉంటారు, నా ఫుటేజ్ చాలా తక్కువ ఉంటుందని. సో మీకు అలా అనిపిస్తే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకు లైక్ తెలుసుకోవాలని ఉందన్నమాట, నా ఒక్కదానికే అట్లా అనిపిస్తుందా లేకపోతే మీకు కూడా అలా అనిపిస్తుందా అని. సో అదన్నమాట వ్లాగర్ కష్టాలు. కమింగ్ టు ద వ్లాగ్, మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాము, కార్లో వెళ్ళాము. టైం ఆల్మోస్ట్ 10 అవుతుంది, కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఎట్లా అంటే 1-2 అవుతున్నట్టు ఎండ కొడుతుంది. సో ఇంకా కొంచెం దూరమే ఉందన్నమాట టెంపుల్ రూమ్ దగ్గర నుంచి. సో అందుకే కార్లో వెళ్ళి అక్కడ సైడ్ పార్క్ చేసుకొని బోనం సమర్పించేసి ఇంకా ఇంటికి వచ్చేసాము, రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చాక ఇంకా వంట పని స్టార్ట్ అయింది, చికెన్ మటన్ 2. సో వంట అయ్యే గ్యాప్లో నేను, పాప, తమ్ముడు ఇంకా నాన్న వీళ్ళందరం పడుకున్నాము. వంట అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 o'clock అట్లా అయింది. సో తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా అన్నీ సర్దుకున్నాం, వెళ్ళాలి కదా ఇంటికి. అన్నీ సర్దుకున్న తర్వాత ఈవినింగ్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము.
మనకి ఎన్ని ఎక్కడ దొరికినా కూడా స్ట్రీట్ షాప్ అంటే ఏదైనా జాతరకు వచ్చినప్పుడు అక్కడ ఏమైనా తీసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా. సో అట్లా ఇంకా కొన్ని కొన్ని తీసుకున్నాము. అంటే చిన్నదానికి టాయ్స్ తీసుకున్నాను ఒక 2. తర్వాత ఇంకా మా డ్యాడీ స్పాన్సర్ చేస్తున్నాను అనమాట క్యాబ్ చిన్నదానికి. సో ఆ క్యాబ్ తీసుకున్నారు ఒకటి డ్యాడీ ఉన్ను పాప. ఇక్కడ మీకు గుర్తుందా చిన్నప్పుడు మనకు ఒక చిన్న స్క్రీన్ లెక్క ఉంటది. దాని మీద 2 బటన్స్ ఉంటాయి. ప్రెస్ చేస్తే రింగ్స్ వచ్చేసి దాని మీద పడతాయి. ఒక స్ట్రెయిట్ షార్ప్ ఫిష్ లాగా గానీ ఏదన్నా ఒక ఇట్లా ఆబ్జెక్ట్ లాగా ఉంటది. వాటర్ ఉంటాయి. నాకు అది చూడగానే తీసుకోవాలనిపించింది. కాకపోతే మన ఏజ్‌కి, మనం చేసే పనికి కొంచెమైనా సంబంధం ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా వచ్చేసిన ఉత్తగని. సో మా షాపింగ్ అయిపోయి మేము ఇంకా రూమ్‌కి స్టార్ట్ అయిపోయినాము. మేము రూమ్‌కెళ్ళేసరికి అమ్మమ్మ, నానమ్మ, అత్తమ్మ వీళ్ళందరూ ఇట్లా మొత్తం సామాను మొత్తం సెట్ చేసి పెట్టేశారు ఇంకా వెళ్ళడమే. వచ్చేటప్పుడు ఒక్క కార్‌లో లగేజ్ మొత్తం పట్టింది. కానీ వెళ్ళేటప్పుడు 2 కార్‌లలో కూడా లగేజ్ సరిపోలేదనమాట. అంటే టైట్‌గా అయిపోయింది మొత్తము. అంతే కదా! వెళ్ళేటప్పుడు నీట్‌గా ఐరన్ చేసి ఒకదాని తర్వాత ఒకటి పెట్టినా పడతాయి. కానీ ఇప్పుడు మనం వన్స్ ట్రిప్ నుంచి బ్యాక్ వచ్చామంటే ఒకటి కాస్త 4 అయితాయి. సో మా పొజిషన్ అట్లనే ఉందనమాట. సో ఆ కార్‌లో, ఈ కార్‌లో అన్నీ సెట్ చేస్తున్నారు. ఫైనల్లీ మా వేములవాడ ట్రిప్ అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఏ రిస్క్ లేకుండా అయిపోయిందనమాట. 2 డేస్ ఉంటే బాగుండేది. కొండగట్టు కూడా మేము కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ కొన్ని టైమ్స్ మనం సిచ్యువేషన్ తగ్గట్టు బిహేవ్ చేయాలి కదా ఇగ. సో అట్లా అయిపోయింది మా ట్రిప్. కానీ మా పొట్టిది మాత్రం ఎంత క్యూట్‌గా ఉందో గుండులో. కానీ నాకు జుట్టు ఉన్నప్పుడు ఫేసే నాకు ఎంత అనిపించిందంటే ఇప్పుడు కూడా నేను కొన్ని ఫోటోస్ చూస్తా కదా! ఫోటోస్ చూసినప్పుడు అనిపిస్తది ఎంత క్యూట్‌గా ఉంది జుట్టుతో అని. ఏముంది 3 నెలలైతే మళ్ళీ వస్తూనే ఉంటది జుట్టు. సో అట్లా అనుకోని ఇంకా మూవ్ ఆన్ అయిపోవడమే. ఫైనల్లీ ఇది మా వేములవాడ వ్లాగ్. లెంథీ ఉండొచ్చు. బట్ ఐ ఫీల్ లైక్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ మీతోని షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సీ యూ విత్ అనదర్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.